రెహబాము జీవితము ద్వారా, రెహబాము పరిస్థితుల ద్వారా ఇశ్రాయేలీల చరిత్ర ఎలా మారిపోయిందో ఈరోజు లోకాన్ని కూడా రెండు విధాలుగా మనం విభజించవచ్చు. ఒకటి దుష్టుడు పరిపాలిస్తున్న లోకం, ఒకడు దేవుడు పరిపాలిస్తున్న లోకం. ఒకరు దైవ సంబంధిత ఆలోచనలతో బ్రతుకుతున్న వారు ఉన్నారు, మరొకరు సాతాను సంబంధిత ఆలోచనలతో బ్రతుకుతున్న వారు ఉన్నారు. ఇదిగో దేవుడి ఆలోచనల చేత మంచి పనులు చేస్తున్న వారు ఉన్నారు, సాతాను ఆలోచనల చేత చెడు పనులు చేస్తున్న వారు ఉన్నారు. ఇటు మంచి పని చేసిన యవనస్తులే కనబడుతున్నారు, చెడు పనులు చేసిన యవనస్తులే కనబడుతున్నారు. ఇదిగో మన పక్క ఊర్లో ఎక్కడో భూకంపం జరిగింది అనుకోండి, ముసలోళ్ళు, చిన్నపిల్లలు, మధ్య వయస్కులు వెళ్ళి అక్కడ పరిచర్య చేయగలరా అంటే చేయలేరు. ధైర్యంగా ముందుకు వెళ్ళి మాకేమైనా పర్వాలేదు, మా వంతుకు ఏదో సహాయం చేస్తామని వెళ్ళగలిగేది ఎవరు అనంటే యవనస్తులు. ఇదిగో అక్కడ తాగి తందానలాడి, అక్కడ ఇదిగో దరిద్రపు వేషాలు వేయాలి, అక్కడ ఎవరు ఉంటారంటే మరలా యవనస్తులు.